మానవ వేషాలు ఇచ్చాడు. మానవుడు మానవుడిగా ప్రవర్తిస్తున్నాడా? రాక్షసుడిలా ప్రవర్తిస్తున్నాడు ఇప్పుడు ఈ కాలంలో. అసలు ఈ మానవ జీవితం ఎందుకు వచ్చింది? ఎవరికి అర్పించాలి? ఎవరైతే ఈ మానవ జీవితాన్ని ఇచ్చాడో మళ్ళీ వారికే అర్పించద్దండి. భగవంతుడే కదా మనకి ఇటువంటి మానవ జీవితాన్ని ఇచ్చింది అని ఎవరైనా ఆలోచించారా? చూడండి, విద్యార్థిగా ప్రవర్తిస్తున్నాడా? అసలు విద్యార్థులు ఇప్పుడు ఒక్క రవ్వ ఫోను చూడటం చాతైతే చాలు, ఎటువంటి ఫోన్ 24 గంటలు కూడా నేను విద్యార్థిని, నేను చదువుకోవాలి అనే భావననే మర్చిపోయి ఆ ఫోన్ పట్టుకొని వేలాడుతూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఎందుకు తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారు? ఎందుకు ఉపాధ్యాయులు ఒప్పుకుంటున్నారు? అసలు ఈ ఫోన్లు అనేది పిల్లల దగ్గరికి రానియకుండా, ఈ టీవీలు అనేది పిల్లల దగ్గరికి రానియకుండా ఉంటే కనుక నిజంగా వాళ్ళ జీవితాలు ఒక పరమావధి పొందుతారు. ఇది చూడండి, ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఒక గృహస్థుడిగా ప్రవర్తించాలి కదా, ఒక విద్యార్థుడిగా ప్రవర్తించాలి కదా. మన వేషానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి. వేసేదేమో కాషాయం, లోపలేమో కషాయం, ఇట్లాగా ప్రవర్తిస్తున్నారు. కాషాయానికి వేసుకొని ఆశీర్వచనాలు ఇస్తే దేవుడైపోతాడా? లోపలంతా కషాయం ఉంచుకోవట్లా, విషాన్ని నింపుకొని ఉంటున్నారు. అలా కాదు కదా. కాషాయం ధరించినంత మాత్రాన వాళ్ళు పెద్ద పరమ పూజ్యులు అవ్వరు. లోపల పరమ పవిత్రమైన భావాన్ని ఉంచుకున్నవాడే. వేషం ఉంది కదా అని చెప్పేసి లోపల ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే ఎలాగా? మనసు మంచిగా ఉండాలి. నా మనసు కోరుకుంటుంది, నా మనసు ఏది చెప్తే నేను అది అనుభవిస్తాను అని చెప్పేసి మనసును ప్రపంచం మీద పంపించేసేసి అది కోరుకుని అనుభవించేంత వరకు కూడా అది ఏదన్నా కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఏమైనా కావచ్చు, మనిషి అంత పతనమైపోతున్నాడు. అమనస్కులు కావాలి. మనం మనుషులుగానే ప్రవర్తించాలి అని అంటే ఎలా ప్రవర్తించాలి? అమనస్కులు కావాలి అంటే మనస్సుని భగవంతుడికి అర్పించేసేసి నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, నా పాత్ర ఏంటి, నేను ఎట్లా ప్రవర్తించాలి అనేది ఆలోచించుకోవాలి కదా. అలా ఆలోచించుకుని నేను గృహస్థుడినా, నేను సన్యాసినా, నేను విద్యార్థినా, నేను ఉద్యోగినా అనే దాని గురించి మన పాత్ర ఏంటి, ఆ పాత్రకి మనం న్యాయం చెయ్యాలి అనే దాంట్లోనే మనం ఊహిస్తూ ఉండాలి. అలాగే ప్రవర్తిస్తూ ఉండాలి. ప్రవర్తిస్తూ ఉండాలి. ఆ ప్రవర్తనే, ఆ పనే మనకి దైవం. అది మనం పైన ఒక వేషం లోపల ఒక కషాయంలాగా మనం ఉంచుకోకూడదు కదా. భగవంతుడు అదే చెప్తున్నాడండి. మనం ఎప్పుడైతే మనసుని భగవంతుడి